అందరికీ నమస్కారం. జ్యోతిష్య దృష్టి ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రతిరోజు కళలో ఊహించుకునే మీకు నచ్చిన స్త్రీతోటి మీ మనసులోని మాట చెప్తామని ఈ రోజు ఫిక్స్ అవుతారు. ఇలా చేయడానికి ఇదే సరైన సమయం. శుభవార్త కూడా అందవచ్చును. ఏది జరిగినా మన మంచికని గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రులకు మీరు మీ ఆశయాన్ని చెప్పడానికి తగిన సమయం ఇది. మీకు ఆర్థిక లాభాన్ని ఇది చేకూరుస్తుంది. తల్లిదండ్రులను జాగ్రత్తగా విశ్వసించండి. వారికి మీ యొక్క విషయాల గురించి చెప్పండి. మంచి జరుగుతుంది. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. ఉద్యోగులకు తమ పనిలో నిమగ్నమై ఉంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు స్నేహితుల కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపేందుకు అవకాశం పొందొచ్చు. మరియు స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా లభిస్తుంది. మరి ఈ రోజు కుటుంబ విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం క్షేమదాయకము. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. శత్రు బాధలు దూరం అవుతాయి. ఒక అద్భుత అవకాశాన్ని దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల సాటిగా సాగిపోతాయి. పిల్లల ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రాజకీయవేత్తల కళాకారులు ప్రతిభ కనబరుస్తారు. మంచి ఫలితం ఉంటుంది. మహిళల కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఉద్యోగ యత్నాలు మరింత కలిసి వస్తాయి. మహిళలకు కొంత నిరాశ తప్పదు. శుభకార్యాలకు విశేషంగా డబ్బు వెచ్చిస్తారు. ఈరోజు ఏ పని చేసినా తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా చేయాలి. ఉద్యోగ వృత్తి ప్రజలపై అధికంగా ఉంటుంది. వ్యక్తులతోటి పరిమితి సంభాషణ నిర్వహించబడుతుంది. మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఈరోజు సాయంత్రం సమయం మీకు బాగుంటుంది. సహకారం లభిస్తుంది. డబ్బు స్వీకరించబడుతుంది. ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలు ప్రయోజనాలు కూడా ఉంటాయి. మరియు ఆరోగ్య విషయాల్లో గ్యాస్ మరియు అజీర్ణ వంటి ఫిర్యాదులు అయితే ఉంటాయి. సహకారం కూడా అందుతుంది. మరియు ప్రణాళిక రుణం తీసుకోవడానికి చేయబడుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కూడా అందుతుంది. పైన అధికారుల సంతృప్తి చెందుతారు. లక్కీ సింగ్ 22, లక్కీ కలర్ పుదీనా. పరిహారంలో మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించుట, వినాయకుని పూజించుట ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. ఇక మీకున్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. మరి పరిహారం చేసిన తర్వాత మీరు ఇంట్లో కూడా మీరు పూజలు సమర్పించాల్సి ఉంటుంది. అన్నదానం చేయటం ద్వారా మీకున్నటువంటి కష్ట నష్టాలు తొలగించబడి అన్ని శుభాల దిశగా మీ పయనం సాగిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.